చెప్పండి. నేను నేను ఒంటరి మహిళని. నాకంటే ఏమీ లేవు. ఒక ఇల్లు లేదు, ఒక గ్యాస్ పొయ్యి లేదు, ఒక వాకిల్ లేదు. మా పెనుండి చచ్చిపోయి 15 సంవత్సరాలు. రాజశేఖర రెడ్డి కన్నా 2 సంవత్సరాల ముందు చచ్చిపోయాడు. రాజశేఖర రెడ్డి కూడా ఒకసారి మా ఊరు వచ్చాడు. నాకు తలం వచ్చింది కానీ ఇచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు. యానం అద్దాని పడులు ఇచ్చారు. నాకు అది కట్టలేదు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. నాకు ఇల్లు లేదు, నాకు పింఛన్ వస్తుంది. రైతు భరోసా పడ్డాయి మా అబ్బాయికి. అన్నీ నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి. 14,000 తీసుకుపోయి నట్రాపేట ఏరే సోదర కాడ అరవింద కాడ చూసుకున్నాను. నాకు తగ్గలేదు. నేను అట్నే తిరుగుతున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు 1,30,000 వచ్చినాయి. నాకు మొత్తం 1,30,000 చెందిని. నాకు నేను చూసుకుంటున్నా, తింటున్నా. నేను మళ్ళీ దాచిపెట్టుకొని 16,000 దాచిపెట్టుకొని తినకుండా ఉంగరం చేసుకున్న ఆయన పుణ్యాన్ని నేను చాపు పోయి ఉంగరం తెచ్చుకున్న ఆయన పేరు మీద. ఆయన ఉంగరం నాది కాదు. నేను చంపాయిలా. నాకేమీ లేదు. నాకు ఇంకేం కావాలా? వారంట్లు నాకు డబ్బులు ఇట్లా. నాకు భయం వేసింది. మొన్న మా బార్డర్ శివాజీనగరం మా దర్శే మాది. మా వాడు శివాజీనగరానికి వచ్చింది. ఆడికి పోవాలమ్మన్న నా కొడుకు. నేను ఎట్ట పోవాలయ్యన్న? నడిచిపోతా ఉండ. ఎండాకాలం కాళ్ళు కాలుతుంది, నడవలేకపోతుందా. తీసపోయేవాళ్ళు లేరు. ఒక ఎవరు రాయంటే అన్నది తీసపోయింది, ఇప్పించింది. వచ్చా అంతా ఆయన సెలవే. నాకు ఏం లేదు. 170 రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అందరూ వెయ్యాలా. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా. ఆయన నీడ మేము ఉండాలా. ఆయనే మాకు కావాలా. మంచి మనసున్న మహారాజు. ఇంకా కొడుకులు ఎందుకు, కోడలు ఎందుకు? ఎవరు పెడతారు పువ్వా? ఎవరు పెట్టరు. 10 ఎకరాల పొలం ఇచ్చినా పెట్టరు, ఏడ ఉంచరు. అట్టాడు మంచి మనసుండోడు ఎవరికి పుట్టరు. కన్న తల్లి ధైర్యభావం అంత దైవం దేవగలదు. ఇంకా చాలు. ఇంకంతకన్నా సంతోషం ఏం కావాలి. ఎన్ని జలములు ఉండా నువ్వే రావాలి. ఎవరు వద్దు మాకు. నువ్వు ఉండపనగా మాకు ఎవరు ఎందుకు? ఏం చేయటానికి ఏమొద్దు అయ్యా. నువ్వే కావాలా. ఏ జగన్ వారంట్లు ఉంటేనే మేము గెట్టెక్కుతాం. వారంట్లు లేకపోతే మేము గెట్టెక్కలేము. దర్శలో మాత్రం అస్సలు తెచ్చుకోలేము. ఎంత దూరం పోవాలా, ఎంత దూరం నడవాలా, అడుగు పెట్టలేకపోతున్నాం. ఎంతగా సట్లు. తెల్లారి లేకి మాలచ్చి మా తలుపు కొడుతుంది. నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మాకు ఇస్తున్నావు మా ఇంటికి వచ్చి. ఇంకా చాలు జలము మాకు. జై జగన్, జై జగన్. 170 రావాలా. వెయ్యాల ఓట్లు. మా కొడుకు అంటాడు అమ్మా నీ అట్టాటోళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవడా? నీ అట్టాటోళ్ళు ఉంటే ఎందుకు గెలవడు? గెలుతున్నట్టు నా కొడుకు నన్ను. నీకు జగనే కావాలా. టీవీ కాంచి లేచి రావు. నీకు సాధ్యే కావాలా. నువ్వు ఆయనే చూడాలా. మాట్లాడు మా కొడుకు నన్ను. నాకు చాలు. జై జగనం, జై జగనం. ఇదే సంతోషం, ఇదే ఆనందం మాకు. మేము వయసు అయిపోయిన వాళ్ళమే. నేను మళ్ళీ చూడాలా. ముందు ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నా, ఓమ్మో ఈ తిరిగి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వచ్చినాక నేను బతుకుతానా, నేను ఉంటానా, నేను మళ్ళీ వేస్తానా, చూస్తానా. నీ పేరు చెప్పమ్మా. మాకు అంకమ్మ గారు. మళ్ళీ ఓట్లు వచ్చింది ఆ కొంటవే. నువ్వు ఎన్నిసార్లు జగన్మోహన్రెడ్డికి వేస్తావు. నువ్వు ఆయన వదిలిపెట్టి పోవు. నేను అన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే 3,000 నెల పింఛన్ తీసుకొని ఆయన పుట్ట నా పుట్ట పేం కట్టరా నాకు. నీ పుట్టోళ్ళు మా ఇంటూ ఎవరు వచ్చి అతికిచ్చినా ఎవరు ఇచ్చినా మా కాదారా. మా ఇంటి ఎన్నుండి జనవరి 1 తారీఖు నాటి కాలం ఇచ్చారు పాలకేంద్ర వాళ్ళు. మా ఇంట్లో పుట్టు మరి శ్రద్ధ పుట్టు, నీ పుట్టు, నువ్వు ఆపు ఒకటి, నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకోని నాకు ఇచ్చారు. నాకు ఇస్తే నా ఇంట్లో పెట్టుకున్నా. లేచి నిన్నే నేను చూసేది. ఎవరు చూడండి. నీ తర్వాత ఎవరైనా చూసేది. వెంకయ్యమ్మ అందరి గుండెల్లో ఇదే అభిమానం ఉంది అన్న మీద. కొడుకుగా, మనవడిగా, సొంత అన్నగా ఈ రోజున భావించుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా? ఇక్కడ వికలాంగుడు తమ్ముడు ఉన్నాడు.